మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఇరాన్ పూర్తిగా ధ్వంసమైపోతుందా, నేలమట్టం అయిపోతుందా, శ్మశానంగా మారిపోతుందా మనకు తెలియదు. అలా చేయాలని నెతన్యాహు, ట్రంప్ ఇద్దరూ కూడా గట్టిగా కోరుకుంటున్నారు. వాళ్ళ కోరల నుంచి కారుతున్నటువంటి రక్తాన్ని ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చూస్తోంది. అదొకటి. ఇంకొకటి, ఇరాన్ సర్ కటా సక్తే మగర్ సర్ ఝుకా సక్తే నహి అన్నట్టు తల తెగినా పర్వాలేదు, మేము శ్మశానంగా మారిపోయినా పర్వాలేదు, మేము మాత్రం ట్రంప్ దగ్గర, నెతన్యాహు దగ్గర తల వంచము అని చెప్పేసి వాళ్ళు ప్రతిఘటన సాగిస్తున్నారు. ఇది మిడిల్ ఈస్ట్ అంతా కూడా, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అన్నింటా కూడా మిసైల్స్తో, డ్రోన్స్తో ఇరాన్ విధ్వంసం సాగిస్తోంది. అమెరికాకి ప్రాణ నష్టం తక్కువే అయినా ఆస్తి నష్టం చాలా దారుణంగా బిలియన్ల లక్షల కోట్ల డాలర్లలోకి వెళ్ళిపోతుంది. అందుకనే ట్రంప్కి వ్యతిరేకత అనేటటువంటిది అమెరికాలో ప్రతిపక్షం నుంచే కాదు, ఆయన సొంత పార్టీ నుంచి కూడా, రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమెరికన్ ప్రజలు ట్రంప్కి వ్యతిరేకంగా, యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మిత్రులారు, ఇక్కడ 2-3 పాయింట్లు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఇరాన్ మీద దాడిని ట్రంప్ ఏ విధంగా సమర్థించుకుంటాడు, అసలు ఎందుకు చేస్తున్నాడు అనేటటువంటిది ఒకటి. ఇంకొకటి, ఇంత అల్లకల్లోలం జరుగుతూ ఉంటే, ఇంత దారుణం చేస్తూ ఉంటే అమెరికా, ట్రంప్, నెతన్యాహు కలిసి మన మోడీ గారు ఎందుకు మౌనం వేడడం లేదు, దాన్ని తీవ్రంగా ఎందుకు ఖండించడం లేదు? ప్రపంచ దేశాలు చాలా వరకు కూడా ఇది అంతర్జాతీయ నియమాలకు, నిబంధనలకు క్లియర్ కట్ ఉల్లంఘన ట్రంప్ చేస్తున్నది, నెతన్యాహు చేస్తున్నది అని చెప్పేసి అంటున్నారు. అఫ్కోర్స్ కొన్ని దేశాలు అమెరికాకి ఒత్తాసు పలకొచ్చు, కానీ పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక నిరసన మూటగట్టుకుంటున్నాడు ట్రంప్. ఇలాంటి ఈ స్థితిలో సరే, ఆయన చెప్తున్నటువంటి కారణాలు ఏమిటి అనేటటువంటిది ఒకటి మనం మాట్లాడుకుందాం. ఈ స్థితిలో ఇదంతా చూస్తూ కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా దీన్ని ఎందుకు ఖండించడం లేదు? మెయిన్గా ఈ పాయింట్ మనం చర్చిస్తాం. అలాగే ఆ ఖండించకపోవడానికి, నిరసన వ్యక్తం చేయకపోవడానికి మోడీ గారు కారణం ఏమిటి అనేటటువంటిది, బలమైన కారణం లేకపోతే ఇట్లా ఇంత మౌనంగా ఎందుకు ఊరుకుంటారు అనేది. మొదట ట్రంప్ చెబుతున్నటువంటి కారణం ఏమిటి? అణుబాంబులు ఉన్నాయని చెప్పి, అణువస్త్రాలు తయారు చేస్తుంది ఇరాన్ అని చెప్పి, లేదు అని చెప్పి ఇరాన్. సరే, ఇప్పుడు ఇంత దాడి చేసిన తర్వాత అణువస్త్రాలు ఉంటే ఈ పాటికే బయటకు తీసేవారు, ఇక తీస్తారని అంటున్నారు. నిజంగా అదే కారణం అయితే పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉంది, ఉత్తర కొరియా దగ్గర అణుబాంబు ఉంది, ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అందరి దగ్గర అణుబాంబులు ఉన్నాయి. అసలు అదంతా ఎందుకండి? అమెరికా ఏంటి? నేనేమో కత్తులు దాచుకుంటాను, మీరు మాత్రం కేవలం కర్రలు మాత్రమే పట్టుకోండి అని చెప్తే నీతి ఎలా ఉంటుంది? అమెరికా పద్ధతి కూడా ఎలా ఉంది? సో అదొక కారణము. ఇంకొకటి, అక్కడ ఏదో ఇస్లామిక్ రాజ్యము, చాలా క్రూరమైనటువంటి మత రాజ్యము, అక్కడ పౌర హక్కుల అణిచివేత ఇరాన్లో సాగుతోంది, డెమోక్రసీ లేదు, అక్కడ ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి మేము ఒక డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సో ఎక్కడైనా సరే, ఏ దేశంలోనైనా సరే, ఆ దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలి, ఎవరి ప్రభుత్వం ఉండాలి, ఎలాంటి ప్రభుత్వం ఉండాలని ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఈయనేమన్నా శ్రీకృష్ణ పరమాత్ముడా? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పడానికి, ప్రతి రాజ్యంలోనూ కూడా ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం ఈయనేమన్నా పుట్టాడా? అమెరికా చరిత్ర అంతా రక్త చరిత్రే కదా. సో ఇది కూడా అయిపోయింది. ఇక ఏమనుకున్నాడు ట్రంప్? ఇరాన్ మీద దాడి చేసేస్తే, ఖమనైని చంపేస్తే, ఆయన డిఫెన్స్ మినిస్టర్ని చంపేస్తే, అలాగే ఆర్జీసీ ఉంది కదా, ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ నవ జవాన్లు, వాళ్ళ చీఫ్ని చంపేస్తే, వీళ్ళందరినీ కూడా చంపేస్తే ఇక అంతా మనకు లొంగిపోతుంది అనుకున్నా, ఇరాన్ లొంగలేదు, పప్పులు ఉడకలేదు, ప్రతిఘటన బ్రహ్మాండంగా సాగుతుంది, భీకరంగా సాగుతుంది. ఇది ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది ఏమిటి అనేటటువంటిది చూడాలి. కానీ
ఇరాన్ మీద దాడికి అసలైన కారణమే లేకుండా ట్రంప్ ఈ విధమైనటువంటి కార్యక్రమానికి విధ్వంసానికి ఒడగట్టాడు. ఇది ప్రపంచం అంతా చూస్తుంది, ఈవెన్ అమెరికా కూడా చూస్తుంది. అమెరికా కూడా ట్రంప్కి వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. ఇది ఇలా ఉంది. మరి మన ప్రధానమంత్రి మోడీ గారు బుద్ధుడి గురించి మాట్లాడతాడు కదా. ఆయన ఏం చెప్పాడు? విశ్వకో భారత్నే యుద్ధ నహీ దియా, విశ్వకో భారత్నే బుద్ధ దియా అన్నాడు. भारत ने विश्व को युद्ध नहीं बुद्ध दिए. అంటే ప్రపంచానికి మా భారతదేశం యుద్ధాన్ని ఇవ్వలేదు, బుద్ధుడిని ఇచ్చింది. అంటే మరి బుద్ధుడు చెప్పేటటువంటి శాంతి మంత్రాలు, ఆ శాంతి ఉపదేశాలు, శాంతి, సహనం, ప్రేమ, ఇవన్నీ కూడా మనం కూడా చేతల్లో వ్యక్తం కావాలి కదా. ఇప్పుడు ఇరాన్లో ఇంత ధ్వంసం జరుగుతుంది. ఒకటి, ఇరాన్తో మనకి శత్రుత్వం ఏమీ లేదు. ఇరాన్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్ 40% మనం దిగుమతి చేసుకునేటటువంటి ఆయిల్లో 40% ఆయిల్ ఇరాన్ నుంచి వస్తుందని కదా. సో ఇంత మిత్రత్వం ఉన్నటువంటి దేశానికి సుప్రీం లీడర్ ఆయన ధార్మిక నాయకుడా లేకపోతే కార్మిక నాయకుడా అనేటటువంటిది పక్కన పెట్టండి, అంతర్జాతీయ ప్రమాణాలు నియమాలని ఉల్లంఘించి చంపేసినందుకు కనీసం పశ్చాత్తాపం అవసరం లేదు. పశ్చాత్తాపం వద్దండి, సంతాపం అన్నా తెలియచేయాలి కదా. తెలియచేయలేదు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ని, వాళ్ళ ఐఆర్జీసీ చీఫ్ని, మొత్తం చాలామందిని చంపేశారు. అలాగే వాళ్ళ ఆర్మీ చీఫ్ని కూడా చంపేశారు. సో అయినా సరే ఏమిటిది అని చెప్పి ట్రంప్ మహాశయ, ఆపు మహాశయ అని చెప్పేసి మన మహాశయుడు చెప్పాలి కదా, చెప్పట్లేదు. ఇదంతా సరే, మన అలీన విధానం ఏమైపోయింది, మన విదేశాంగ విధానం ఏమైపోయింది అని అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ ప్రతిపక్షాలన్నీ కూడా దీనికి కూడా ఏమీ సమాధానం లేదు. ఏమైనా మన విదేశాంగ విధానాన్ని మరింత వినూత్నమైన పందాలో నడిపించాలని అనుకుంటున్నారేమో, తనదైనటువంటి మార్గంలో, తనకు అనుకూలమైనటువంటి మార్గంలో నడిపించాలని మన ప్రధానమంత్రి గారు అనుకుంటున్నారేమో, మనకు తెలియదు. దాన్ని పక్కన పెట్టండి, ఇదంతా కాదు, ఏదీ ఖండించలేదు. సరే, ఎందుకు మౌనం అని. మన దేశానికి అతిథిగా వచ్చినటువంటి ఇరాన్ యుద్ధ నౌకని అమెరికా మన దేశ సరిహద్దులో కూల్చిపాడేసింది. ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేటటువంటిది విశాఖపట్నంలో జరిగింది. దానికోసం దాదాపు 74 దేశాలు అందులో పాల్గొన్నాయి. అమెరికా నౌక కూడా పాల్గొంది. ఇరాన్ నుంచి కూడా యుద్ధ నౌక వచ్చింది. ఆ నౌకా విన్యాసాన్ని తిలకించి మన రాష్ట్రపతి గారు కూడా అక్కడికి వచ్చారు. సో మన రాష్ట్రపతికి వందనం చేసి మన దేశానికి అతిథిగా వచ్చినటువంటి నౌక తిరిగి తన దేశానికి వెళ్ళిపోతుంది. ఆ నౌక ఏమీ యుద్ధంలో పాల్గొనలేదు. అమెరికాతో కానీ లేదా ఇజ్రాయెల్తో కానీ యుద్ధం చేయడానికి వచ్చినటువంటిది కాదు. ఎక్కడికో అమెరికా ఎక్కడో 2000 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది. శ్రీలంకకి సమీపంలో, మనకు సమీపంలో. మనం మాటిమాటికి ఏం చెప్పుకుంటాం? హిందూ మహాసముద్రానికి మనం గాడ్స్ అని చెప్పుకుంటాం. సో అట్లాంటి హిందూ మహాసముద్రానికి మనం రక్షకులుగా చెప్పుకునేటటువంటి చోట. ఇదంతా సరే, కానీ అసలు మన దేశానికి మన అతిథిగా వచ్చారు. ఆ మొత్తం ఇంటర్నేషనల్ ఆ సెలబ్రేషన్ ఏదైతే ఉందో, ఆ కార్యక్రమం ఏదైతే ఉందో, దానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం మనది. మన దేశానికి వచ్చి నిశ్శబ్దంగా తన దేశానికి తరలి వెళ్ళిపోతున్నటువంటి ఆ నౌకని 180 మంది ఉన్నారు. అందులో 130 మంది 150 మందిని ఆ నౌకని కూల్చేశారు అమెరికా వాళ్ళు. సో ఒక 30 మందిను మానవతా దృష్టితో శ్రీలంక కాపాడింది. వాళ్ళు అంతా క్షతగాత్రులయ్యారు. శ్రీలంక హాస్పిటల్స్లో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఎంతమంది పొందుతారు లేదు. కనీసం మన ఇంటికి వచ్చిన, మా అతిథిగా వచ్చినటువంటి నౌకని ఎందుకు మీరు దాడి చేశారని ఒక్క మాట అయినా మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు? ఖొమైనీని చంపేశారు, మాట్లాడలేదు. అంత విధ్వంసం సృష్టిస్తున్నారు, వాళ్ళందరిని చంపేశారు, మాట్లాడలేదు. ఇదిగో ఇప్పుడు మన ఇంటికి వచ్చినటువంటి, మన ఇంటికి ఎవరైనా అతిథిగా వచ్చి వెళుతూ ఉంటే అతన్ని ఎవరైనా చంపేస్తే అయ్యో అంటామా లేదా మనం? ఇది ఎక్కడ దారుణం, మా ఇంటికి వచ్చిన వ్యక్తిని ఎందుకు చంపారు అంటామా లేదు? ఇలాగ జరిగినా సరే నోరు విప్పలేదు. ఎందుకండి ఇరాన్లో ఆడపిల్లలు, పసి మొగ్గలు, 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసు మధ్యలో ఉండేటటువంటి పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రాథమిక పాఠశాల మీద నెతన్యాహు, ట్రంప్ కలిపి బాంబు దాడులు చేస్తే 165 మంది పసిమగ్గలు, పసిపిల్లలు, ఆడపిల్లలు చనిపోయారు. అప్పుడు కూడా మన అధినాయకుని హృదయం కరగలేదు. అయ్యో
ఇది దారుణం కదా అని. పైగా ఇరాన్ను తన క్షిపణులతో దాడులు చేస్తుంటే మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్తో మాట్లాడతారు, కువైట్తో మాట్లాడతారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మాట్లాడతారు. అక్కడ ఏమి నష్టం జరిగింది ఏమిటని ఆరా తీస్తారు. సరే మా దేశ ప్రజల కోసం కాస్త కొంచెం మాట్లాడుతున్నాళ్లే అని అనుకుందాం అనుకో, అక్కడ వాళ్ళందరితో మాట్లాడతాడు. కానీ ఇరాన్ నాయకులతో మాట్లాడు, నెతన్యాహుని కానీ ట్రంప్ని కానీ ఖండించరు. ఇది ఏమి మౌనము మోడీ గారు, ఇది ఏమి మౌనము, ఇది ఏమి న్యాయము, ఇది ఏమి ధర్మము అని ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ మౌనానికి వేరే అర్థం ఉందని చెప్పి ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ. కారణం ఏంటని మనం అనుకున్నాంగా, చెప్పుకుందాం చివర. ఈ పాయింట్కి ఇప్పుడు వచ్చాను. కారణం ఏమిటని నేను కాదు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు. కారణం ఒకటేనండి, ఎపిస్టీన్ ఫైల్స్, అదానీ. ఈ రెండే కారణాలు. దానివల్లే ట్రంప్కి లొంగిపోయి రాజీ పడిపోయి ఉన్నాడు. ఈయన స్వయంగా నిర్ణయం తీసుకోలేడు. మొన్న ఎప్పుడో రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి చూడండి. సరే వాళ్ళందరూ ప్రతిపక్షంగా మాట్లాడతారు, రాహుల్ గాంధీ అలాగే మాట్లాడతాడని అనవచ్చు. కానీ ఇంకా ఏం కారణాలు కనిపించడం లేదు. ఎపిస్టీన్ ఫైల్స్, అదానీ. సో ఈ రెండు కారణాలే మోడీ లొంగుబాటు ధోరణికి కారణము అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. మరి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయేమో మహానుభావులు ఎవరైనా అన్వేషించి చెప్తే మనం చూడాలి. ఏదేమైనా శాంతి మంత్రాలు వల్లించి అందరికీ కూడా ఎన్నెన్నో ధర్మోపదేశాలు చేసి మా దేశం అంత గొప్పది ఇంత గొప్పది అని చెప్పి నిరంతరం చెప్పుకునేటటువంటి మన నాయకులు ఈ విధమైనటువంటి దారుణాలు మన చుట్టూ జరుగుతుంటే కనీసం మానవతా దృష్టితోనైనా సరే మనం స్పందించకపోతే ఎలాగా అని చెప్పి మోడీ గారిని అందరూ కూడా అయ్యా ఇప్పటికైనా నోరు విప్పండి స్వామి అని అడుగుతున్నారు. మరి విప్పుతారా లేదా, ఏం చేస్తారు చూడాలి. థ్యాంక్ యూ.